గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మా ఇంట్లో పండిన కూరగాయలని హార్వెస్ట్ చేశాను. ఈ కోసిన కూరగాయలన్నీ ఒకసారి మీకు చూపించాలనిపించింది, అందుకే పోస్ట్ చేస్తున్నాను. చూడండి, బూడిద గుమ్మడికాయ. దీనిని నేను తొట్టిలోనే పెట్టాను. పెడితే ఇది తొట్టికి ఒక కాయ వస్తుందండి, మళ్ళీ ఎప్పటికో ఒక 2 నెలలకి ఇంకో కాయ వస్తుంది. అట్లాగా కానీ ఒక చిన్న ఫ్యామిలీ అయితే సరిపోతుంది. 2 నెలలకు 3 నెలలకు ఒక కాయ వచ్చింది. ఇక బెండకాయలు చూడండి, దగ్గర ఒక 1/2 కేజీ వచ్చినాయి. ఈ బంగారం పువ్వులట, ఈ బంగారం పువ్వులతో పూజ చేస్తే లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టమంట, అందుకని కోసాను. వంకాయలు చాలా 2 చెట్లకి 3 కాయలు వచ్చినాయి. ఈ వంకాయలు అల్లము పచ్చిమిర్చి వేసి చేద్దామని చెప్పి తీసుకున్నాను. లేత వంకాయలండి, చాలా బాగుంటాయి. అవి 3 కాదు 2 వచ్చినా చాలు, కూర చాలా రుచిగా ఉంటుంది. బెండకాయలు సన్నజాజులు అయితే మా ఇంట్లో ఎర్రజాజులు సన్నజాజులు బాగా పోస్తాయి, కానీ మార్నింగ్ కొయ్యాలంటే అవి విడిచిపోతే బాగుండవు అని చెప్పి నేనేం చేస్తానంటే ఈవినింగ్ బాక్స్కి కోసేసుకుంటాను. ఎర్రజాజులు సన్నజాజులు కొన్ని మాత్రమే, అంటే చాలా ఉంటాయండి, కానీ మనకి పూజకి సరిపోయినన్ని కోస్తాను. ఇదండి ఈరోజు మా ఇంట్లో హార్వెస్టింగ్. తర్వాత చూడండి, మిద్దె పైన ఇప్పటివరకు చూపించాను. ఇక కింద తోటలో అంటే మట్టి మీద వేసినవి అన్నమాట, మందార చెట్లు, ఉసిరికాయలు, తులసి దళాలు. ఈరోజు అక్షర తృతీయ కదండి, అక్షయ తృతీయ రోజున మనం తులసి దళాలతో ఎర్ర మందారంతో అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది. అందుకని ఇవి కూడా నేను కోసుకొచ్చాను. చూడండి, ఈరోజు మా ఇంట్లో ఫ్లవర్స్, వెజిటేబుల్స్, లీవ్స్ అన్నీ మనం ఏదైతే నేను కోసానో వాటిలన్నిటినీ మీకు ఒకసారి చూపిస్తుంటున్నాను. ఇదండి, మీకు నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెష్ వెజిటేబుల్స్తో మీరు కూడా చక్కగా చిన్న చిన్న తొట్టుల్లో కరెక్ట్గా 4 చెట్లండి బెండకాయలు 4 తొట్టుల్లో వేసాను. ఒక్కొక్క చెట్టు బిరగ్ కాస్తుంది అనుకో, 2 రోజులకి ఇన్ని కాయలు వస్తాయండి, 2 రోజులకి ఇన్ని కాయలు వస్తాయంటే. వంకాయలు అయితే తొట్టుకొకటి, అవి కూడా 4 చెట్లు వేసాను, 2 చెట్లు పాడైపోయినాయి తీసేసాను, 2 చెట్లకు మాత్రం కాస్తున్నాయి. గుమ్మడికాయ అయితే సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.